సంస్కృతి మన భారతదేశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మనం బాగా ఒకటి ఆలోచించాలి. మనం ట్రంప్ నేను మీకు వాణిజ్య ఒప్పందం చేయించిన అంటే వ్యాపారం కోసం ఈ యుద్ధాన్ని ఆపు చేసిన అని చెప్పినాడు ఆయన. నీ వ్యాపారం ఎవరికి కావాలన్నాయని వ్యాపారం అబ్బోక ట్రంప్ను మనం అంటామా? మన పిల్లలందరూ వీసా కోసం పోతున్నారు, బతకడానికి పోతున్నారు, అక్కడ లేకపోతే బతుకుతారు అనేటువంటి భావన ఉంది, కొంతవరకు కావచ్చు. ఎందుకంటే మనం 1000 సంవత్సరాలకే నాశనం ఉన్నాం కాబట్టి ఆ బీదరిక ఉన్నది. లేకపోతే వాడి ఇక్కడికి వచ్చాడు ధనరాశులు కొల్లగొట్టుకొని పోయారు మన దేశం నుంచి వాళ్ళు, మనం తక్కువ లేవు. అందుకోసం మన సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోవాలి. ఈ మట్టి సనన్ ఉన్నాడు ఆయన ఏమంటాడంటే 17వ సెంచరీలో ఒకట ప్రపంచంలో ఉండేటువంటి ఏదైతే ఎకానమీ ఉందో దానిలో 27% మనదే ఉండే. ఆయన అమెరికన్ ఇంటెలెక్చువల్ విల్ డ్యూరెంట్ అని సండర్లాండ్ ఏమంటారంటే 1000 సంవత్సరాలు భారతదేశంలో తయారు చేసినటువంటి వస్తువులు కుమ్మరి నేత గీత మాల మాదిగ యాదవ వీళ్ళందరూ బాగా రిచ్ అయ్యారు. వాళ్ళ పేర్లు అట్లా వచ్చినాయి కానీ బీదవులు కాదు వాళ్ళు. వీళ్ళు చేసినటువంటి వస్తువులు ఏదైతున్నాయో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఉన్నాయంటాడు ఆయన. ఈ ముగ్గురు సైంటిస్టులు. ఇంత పెద్ద భారతదేశం ఇది. మా కర్మగాలి వాళ్ళ యొక్క దండయాత్రలను మేము అడ్డుకోలేకపోయాము. ఇక్కడ ఉన్నటువంటి కులాలు వర్గాల వల్ల పోయినాం కాబట్టి వాడు ఈ దేశాన్ని కొల్లగొట్టిపోయాడు. ఈయన మట్టి సన్ అనేటువంటి చెప్పినతో 27% మొత్తం ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మన దేశంలో ఉన్నది అని అంటే మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు పోయే నాటికి 3% అయిపోయింది. అది 300 సంవత్సరాలు అంతా పోయిందనమాట. అందుకోసం ఇవన్నీ మన సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని ట్రంప్ అన్న ఎవరన్నా కూడా ఇటువంటి ఉన్నా కూడా మన భారతదేశం ఎకనామిక్గా ఎట్లా ఉండింది, మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా అనుకొని ఎప్పటికీ చెప్తూనే ఉండాలి. మనం అసలు ప్రపంచానికి ప్రపంచంలో భారతదేశమే ధనిక దేశము, భారతదేశమే విశ్వగురు కాబోతుంది అనేటువంటి ఆలోచన. దీనికి అనుగుణంగా మన మెటీరియల్ని తీసుకొని అందులో సెల్లో నింపుకోవాలి. వీడియోని తిట్టిండు వాడని తిట్టిండు కాకుండా ఈసీమైంది ఆలస్యమైంది కాకుండా ఇటువంటి ఆర్థిక మనం చాలా మన చేతిలో పెట్టుకొని ఎప్పుడు చూసినట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలు ఉంచుకోవాలని నేను మనవి చేస్తూ చాలా సమయం తీసుకున్నందుకు నన్ను మీ హృదయపూర్వకంగా మీరు క్షమించాలని ఒకటి. రెండవది ఒక ఉద్యమాన్ని తీసుకొని రమ్మంటే నేను ముందు నడవడానికి ఉంటానని సిద్ధంగా చేస్తూ సెలవుకుంటున్నాను. సహజకి ధన్యవాదాలు. ఎవరు కూడా లేవద్దు మనం, ఎందుకంటే ఇవాళ కార్యక్రమం నాడు ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళినటువంటి పోరాడేటువంటి వాళ్ళందరూ కూడా మనము సన్మానించుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరు కూడా లేవద్దు. ఒకరు సాగర్జీని కలవాలనుకున్నా కూడా కార్యక్రమం అయిన తర్వాత కలవచ్చు. కార్యక్రమం ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ సన్మాన కార్యక్రమం ఉంటుంది, దాని తర్వాత వందన సమర్పణ మన జాతీయ గీతంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి ఎవరు కూడా లేవద్దు. వెనకాల ఎవరు లేచి ముందు కూర్చోండి. ఫస్ట్ ఎవరు లేవద్దు. ఆనాడు ఈ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడి మన మధ్యలో లేనటువంటి వారు సముద్రాల నాగభూషణం గారు, అదేవిధంగా